హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ డే 16 వెయిట్ లాస్ వర్కౌట్ విత్ మీ. సో తెలుసు కదా, 3 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీలో వార్మప్ ఉంటుంది, సెకండ్ కేటగిరీలో మెయిన్ వర్కౌట్ ఉంటుంది, థర్డ్ కేటగిరీ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో మీరు బిగినర్ అయి ఉంటే కనుక 8 to 10 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇంటర్మీడియట్ లెవెల్ ఉంటే కనుక 12 రెపిటేషన్స్ చేయండి. సో అస్సలు మీకు ప్రాక్టీస్ లేకపోతే అట్లీస్ట్ 6 to 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. సో స్టార్టింగ్ విత్ వార్మప్ నెక్ రొటేషన్. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేస్తున్నాను, బోత్ సైడ్స్ 20. స్టార్ట్ స్లోగా. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ ఆర్మ్ స్వింగ్స్. 360 degrees రొటేట్ చేయాలి, 10 రెపిటేషన్స్. 1 స్లోగా, 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ హిప్ రొటేషన్. హిప్ రొటేషన్ చేసినప్పుడు లెగ్స్ దగ్గర పెట్టుకోండి, స్లోగా ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్. స్టార్ట్. 1 1 2 2 3 3 4 5 6 7 8. మీకు కావాలంటే నీస్ ఇలా బెండ్ చేసుకోవచ్చు. 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. సో లెగ్ స్వింగ్స్ చేసేటప్పుడు ఇట్లా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని ఒక లెగ్ని 90 degrees లిఫ్ట్ చేసి హ్యాండ్ మీ సపోర్ట్ కోసం ఇక్కడ పెట్టుకొని స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. సేమ్ ఆల్టర్నేట్. సో ఇట్లా డోర్ సపోర్ట్ తీసుకొని ఒక హ్యాండ్ని హిప్ దగ్గర ప్లేస్ చేసి 90 degrees లిఫ్ట్ చేసి స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. సో వార్మప్ కంప్లీట్ అయింది. సో ఈరోజు మనం ఫస్ట్ చేయబోయే వర్కౌట్ ఏంటంటే సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఈ వర్కౌట్ చేసాము, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. మీకు ఇన్ కేస్ బ్యాక్ పెయిన్ ఉన్నా, L4 L5 ప్రాబ్లం ఉన్నా, ఏమైనా డిస్క్ బల్జ్ లాంటి ఇష్యూస్ ఉన్నా ఈ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో స్టార్టింగ్ విత్ రైట్ లెగ్. స్లోగా మీరు కావాలంటే మీ అప్పర్ బాడీని ఇట్లైనా ప్లేస్ చేయొచ్చు, లేకపోతే ఇలానే పెట్టుకోవచ్చు, మీ కంఫర్ట్. కాళ్ళు పూర్తిగా చాపి స్టార్ట్. హ్యాండ్ మీరు ఇట్లైనా పెట్టుకోవచ్చు, ఇట్లైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. స్లోగా స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి. 1 2. లెగ్ని స్లోగా డ్రాప్ చేయాలి, ఇట్లా వదిలేయకూడదు. 3 4. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి కంఫర్టబుల్గా.
5, 6, 7, 8, 9, 10. సో ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ చేసాం. 1 సెట్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్ 1 సెట్ కంప్లీట్ అయింది. ఈచ్ సెట్ 10 రెపిటేషన్స్ ఈచ్ లెగ్ చేసాం. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ మీరు బ్రేక్ తీసుకోండి. అసలు వర్కౌట్ ప్రాక్టీస్ లేకుండా ఉంటే కనుక 60 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి. మధ్యలో వాటర్ సిప్ చేయండి, అటు ఇటు వాక్ చేయండి, హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఓన్లీ 30 సెకండ్సే తీసుకుంటున్నాను బ్రేక్. మీరు 45 to 60 సెకండ్స్ తీసుకోండి. ఓకే, అటు ఇటు వాక్ చేయండి. సో దీన్ని మనం సైడ్ లయింగ్ లెగ్ లిఫ్ట్స్ అంటాం. మీకు ఇన్ కేస్ లోయర్ బ్యాక్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, L4 L5 ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ ఎక్సర్సైజ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో పైకి లెగ్ ఇట్లా లిఫ్ట్ చేసి కిందకి డ్రాప్ చేసినప్పుడు స్లోగా డ్రాప్ చేయాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు క్లియర్ చేస్తాను. సేమ్ ఫస్ట్ వేరియేషన్ సెకండ్ సెట్ చేస్తున్నాం. రిపీట్. సో స్టార్టింగ్ విత్ రైట్ లెగ్. స్టార్ట్. 1, 2, 3, 4. మీరు ఎంతవరకు ఈ హైట్లో వరకు లిఫ్ట్ చేయగలిగితే ఈ హైట్ వరకు లిఫ్ట్ చేయండి. 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ alternate leg. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, సో 2 సెట్స్ కంప్లీట్ అయింది. ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ మీరు అటు ఇటు వాక్ చేయండి. 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. వాటర్ సిప్ చేయండి. సో లైట్గా వాటర్ సిప్ చేసి మీ బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోండి. మీ డిహైడ్రేషన్ అయినా కూడా మీకు మజిల్ పెయిన్స్ వచ్చేస్తాయి. సో మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు 3 సెట్స్ చేసుకోవచ్చు, 12 రెపిటేషన్స్ చేయొచ్చు. మీరు కంప్లీట్ బిగినర్ అయ్యండి, అసలు వర్కౌట్ ప్రాక్టీస్ లేకపోతే కనుక ఈచ్ లెగ్ 6 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం బెటర్గా ఉండి చేయగలుగుతాం, మాకు ఆల్రెడీ ప్రీవియస్గా వర్కౌట్ ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే 8 to 10 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ వేరియేషన్ మోడిఫైడ్ సైడ్ ప్లాంక్. సో మనం సైడ్ ప్లాంక్ జనరల్గా ఇట్లా ఎల్బో మీద ప్లేస్ చేసుకొని కాళ్ళతో ఇట్లా ఉండి హిప్ని ఇట్లా ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచుతాం.
కానీ ఇప్పుడు మీరు బిగినర్ అయి ఉంటే కనుక మోడిఫైడ్ సైడ్ ప్లాంక్ అంటే లెగ్స్ని ఇట్లా బెండ్ చేసి ఓన్లీ నీస్ ఇట్లా ఈ థైస్ అండ్ నీస్ సపోర్ట్ తీసుకొని ఇలా స్ట్రైట్గా పెట్టి కాళ్ళని ఓన్లీ ఈ హిప్ పోర్షన్ని లిఫ్ట్ చేస్తాం అనమాట ఇట్లా. అదే మామూలుగా అయితే మనం ప్లాంక్ చేసేది ఇట్లా పూర్తిగా గాల్లో ఉండాలి. ఓకే, ఇది కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్. సో మీరు బిగినర్ అయింటే కనుక దీన్ని మోడిఫైడ్ సైడ్ ప్లాంక్ అంటాం. సో ఇట్లా నీస్ మీద స్లోగా 10 సెకండ్స్. 1 2 3 4 5 6 7 8 9 10. మీకు ఏమైనా ఎల్బో పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ ఉంటే ఓన్లీ 6 సెకండ్స్ చేయడానికి ట్రై చేయండి. 6 సెకండ్స్ చేసినా కూడా మీకు పెయిన్ వస్తుంటే కనుక ఈ ఎక్సర్సైజ్ని అవాయిడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ సైడ్. లెగ్స్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి ఎల్బో పొజిషన్ కరెక్ట్గా ఉండాలి. ఇట్లా ఫార్వర్డ్కి బ్యాక్వర్డ్కి రాకూడదు. కరెక్ట్గా పెట్టుకొని షోల్డర్కి ప్యారల్గా పెట్టుకొని జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్ కేస్ ఒకవేళ మీకు షోల్డర్ కానీ ఎల్బో కానీ పెయిన్స్ ఉండి కానీ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ 1 సెకండ్ ఇట్లా పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా డ్రాప్ చేయండి. మళ్ళీ రెస్ట్లోకి రండి, మళ్ళీ స్లోగా లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా డ్రాప్ చేయండి. అట్లా కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు సెకండ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది. మళ్ళీ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. 45 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. లైట్గా వాటర్ సిప్ చేయండి. ఇన్ కేస్ మీకు హై బీపీ, హైపర్ టెన్షన్ అలాంటివి ఉంటే ఇట్లాంటి హోల్డింగ్ ఎక్సర్సైజ్ని మీరు అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇట్లా హోల్డ్ చేసినప్పుడు మన బ్రీతింగ్ కానీ దీన్ని హోల్డ్ చేస్తుంటాం కాబట్టి సో కొంచెం బీపీ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 45 సెకండ్స్ గ్యాప్ తీసుకొని అటు ఇటు వాక్ చేసి మళ్ళీ బాడీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. ఓకే, స్టార్ట్. సేమ్ వేరియేషన్, సెకండ్ సెట్, modified side plank. Start. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇది చేయటం వల్ల మీ అబ్డామినల్ మజిల్స్, మీ ట్రాన్స్వర్స్ అబ్డామినల్ మజిల్స్ అంటే ఈ సైడ్స్ అనమాట, ఇవి బాగా ట్రైన్ అవుతాయి. నెక్స్ట్ ఆల్టర్నేట్ సైడ్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. చెప్పాను కదా, ఇన్ కేస్ మీరు బిగినర్ అయి ఉంటే కనుక ఒక 2 సెకండ్స్ లిఫ్ట్ చేసి 2 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ బాడీ స్లోగా కిందకి డ్రాప్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేయండి. అట్లా ప్రాక్టీస్ చేయండి. సో 2 వేరియేషన్స్ కంప్లీట్ అయినాయి. ఈచ్ వేరియేషన్లో 2 సెట్స్ చేసాం, 10 రిపిటేషన్స్ చేసాం. మళ్ళీ బ్రేక్ తీసుకోండి. 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ తీసుకొని అటు ఇటు వాక్ చేయండి. మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. లైట్గా వాటర్ని సిప్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్, షోల్డర్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్. సో మీకు స్టెబిలిటీ అండ్ మొబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ కేస్ మీకు షోల్డర్ పెయిన్ ఉన్నా
మీరు ఎక్కువసేపు కూర్చొని చేసే వర్క్ ఉన్నా, సో ఇది మీకు ఇప్పుడు నేను చెప్పబోయే ఎక్సర్సైజ్ బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, ఈజీగా ఉంటుంది, స్లోగా చేయండి. సో దిస్ ఈజ్ షోల్డర్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్. సో కంప్లీట్గా టువర్డ్స్ ఫ్లోర్ ఇట్లా పడుకొని చేతులు రెండు ఇట్లా ఎదురుగా చాపి, ఓకే, మీకు అవసరమైతే హెడ్ ఫ్లోర్ మీద రెస్ట్ చేయండి, లేదా ఇట్లా కంఫర్టబుల్గా ఉంటే ఇట్లా పెట్టుకున్నా పర్వాలేదు. రెస్ట్ చేస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో స్లోగా మీరు ఏం చేయాలంటే ఓన్లీ మీ షోల్డర్స్ని లిఫ్ట్ చేయండి, అంతే. 1, స్లోగా డ్రాప్ చేయండి. 2, 3, 4, ఒక్క 1 సెకండ్ హోల్డ్ చేసి డ్రాప్ చేయండి. 5, 6, 7, 8, 9, 10. సో థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ చేసాం, 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి, అటు ఇటు వాక్ చేయండి, మీ హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకోండి, లైట్గా వాటర్ సిప్ చేయండి. సో దీన్ని షోల్డర్ స్టెబిలైజేషన్ ఎక్సర్సైజ్ అంటాం. మీకు ఏమైనా షోల్డర్ పెయిన్స్ ఉన్నా, సో మీకు షోల్డర్ చాలామందికి ఇంజురీ అయ్యండి లిఫ్ట్ చేయలేకపోతుంటారు. సో ఇట్లా మనం పట్టుకొని ఇట్లా పైకి లిఫ్ట్ చేసినా ఈ వెయిట్ పడుతుంటుంది. ఇట్లా ఫ్లోర్ మీద పడుకొని ఇట్లా లిఫ్ట్ చేయటం వల్ల ఓన్లీ ఈ హ్యాండ్ వెయిట్ మాత్రమే షోల్డర్ మీద పడుతుంటుంది. సో కొంచెం ఎఫెక్టివ్గా మీ షోల్డర్ ఇంజురీ అనేది రికవరీ అవుతూ ఉంటుంది. సో మీరు బిగినర్ అయి ఉంటే కనుక, ఓన్లీ కంప్లీట్ బిగినర్ అయి ఉంటే, అంటే అసలు వర్కౌట్ ప్రాక్టీస్ లేకుండా ఉంటే కనుక 6 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి ఈచ్ సెట్కి. కొంచెం ప్రాక్టీస్ ఉండి ఆల్రెడీ వర్కౌట్ చేస్తూ ఉండి బ్రేక్ తీసుకుని ఉంటే కనుక 8 to 10 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సేమ్ థర్డ్ వేరియేషన్, సెకండ్ సెట్ స్టార్ట్. సేమ్ షోల్డర్ స్టెబిలైజేషన్ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మన వర్కౌట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది కూల్ డౌన్లో స్ట్రెచెస్ అనమాట. సో వార్మప్ స్కిప్ చేయకూడదు, వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచెస్ స్కిప్ చేయకూడదు. ఫస్ట్ మనం సైడ్ ప్లాంక్ వేసాం కదా, సో సైడ్ స్ట్రెచెస్ కూడా చేద్దాం. జస్ట్ ఒక హ్యాండ్ హిప్ మీద ఇట్లా పెట్టుకొని, లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని, ఒక హ్యాండ్ ఇట్లా పైకి పెట్టి, సో సైడ్ ఇలా స్ట్రెచ్ చేయండి. ఇన్ కేస్ మీకు కష్టంగా ఉంటే ఏదైనా డోర్ కానీ వాల్ కానీ సపోర్ట్ తీసుకొని స్ట్రెచ్ చేయండి. జస్ట్ ఒక 8 సెకండ్స్, 8 to 10. ఆల్టర్నేట్ సైడ్. స్లోగా. ఓకే, నెక్స్ట్ షోల్డర్ స్ట్రెచ్. ఇట్లా హ్యాండ్ స్ట్రైట్గా పెట్టి ఆల్టర్నేట్ హ్యాండ్తో నేను స్లోగా స్ట్రెచ్ చేయండి. For 10 seconds.
alternate hand. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మనం లెగ్ లిఫ్ట్స్ కూడా చేసాం. మన లోయర్ బ్యాక్ని స్ట్రెచ్ చేసుకోవడానికి చైల్డ్ పోజ్ మొబిలిటీ చేయండి. ఇట్లా మోకాళ్ళ మీద కూర్చొని మీ అప్పర్ బాడీని స్లోగా ఎదురుకు మూవ్ చేయండి. 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. అంతే. సో ఈరోజు మన డే 16 వర్కౌట్ కంప్లీట్ అయింది. సో ఇది మీరు కంప్లీట్ బిగినర్స్కి ఈ వర్కౌట్ చాలా హెల్ప్ అవుతుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.